నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు. సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు. గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఓం హరిః ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలై ఈ రోజుకి 399 రోజులైందండి. ఈ రోజు 400వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి, శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి ఆచార యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం 399 రోజులు అయింది. ఈ 400వ రోజు కారణంగా మనకున్న ఆనవాయితీ ప్రకారం ఈ నగారం మోగిందనే పాటను వినిపిస్తానండి. నాగార మ్రోగిందిగా భగవానులా. నాగార మ్రోగిందిగా నిగనిగా మెరిసేటి నీలా జ్యోతుల నడుమా. సొగసోగా కొలువైన సహజాచల రాజయోగి. నిగమాతీతము దిల్పా జ్ఞాన యజ్ఞము చేయ. నాగార మ్రోగిందిగా భగవానులా. నాగార మ్రోగిందిగా
నిగనిగా మెరిసేటి నీలా జ్యోతుల నడుమా సొగసుగా కొలువైన సహజాచల రాజయోగి నిగమాతీతము దెల్ప జ్ఞానయజ్ఞము చేయ నాగర మ్రోగిందిగా సనాతనము నుండియు గనులాచే తెలియు పరిపూర్ణ గురు బోధను సనాతనము నుండియు గనులాచే తెలియు పరిపూర్ణ గురు బోధను వినికన్న వారలకు విశదమయ్యే రీతి మునుగున్న పాశముల విడుదలయ్యే బాతి తనుమాన ధన భ్రాంతి తగులా నివ్వని గురుని నాగర బ్రోగిందిగా భగవానులా నాగర బ్రోగిందిగా దయతోటి పోదను నియతిగా గూర్చి ద్వయదోషమూల బాపను దయతోటి బోధను నియతిగా గూర్చి ద్వయదోషమూల పాపను అయమెట్లు హయమగును భయమాట్లు నయమగును కాయపు కన గుర్తు దేనిలో కల్లగును కాయముగా మాయ అమూలము చేయ నాగర బ్రోగిందిగా భగవానులా నాగరా రోగిందిగా నారాయణుడాదిగా ఈధరనందు నరునికి గురి నిల్పగా నారాయణుండదిగా ఈధరనందు నరునికి గురి నిల్పగా నారాయణ పురవాసుండు దీక్షితుని నారాయణ సుతుండు కృష్ణ దేశికావరుని నారాయణద్రి సామీప్య సహజాచలుని నాగరమ్రోగిందిగా భగవానులా నాగరమ్రోగిందిగా మరుగులేని మరుగును మరిగించుటకు అరుదించే అవధూతగా మరుగులేని మరుగును మరిగించుటకు అరుదించే అవధూతగా తరుగు తలపులు లేని తలపాల మునిరత్న తరుగు తలపులు లేని తలపాల మునిరత్న చరణద్వయమును నిరతాము ఉత్పీఠమున దాచి పూజారి వెంకటేశు గీత జ్ఞానాయజ్ఞ తరుగు తలపులు లేని
కపాలముని రత్న చరణద్వయమును నిరతము ఉత్పీఠమున దాల్చి పూజారి వెంకటేశు గీతా జ్ఞాన యజ్ఞ నాగర మృగిందిగా భగవానులా నగర మృగిందిగా నిగా నిగా మెరిసేటి నీల జ్యోతుల నడుమ సొగసుగా కొలువైన సహజాచల రాజయోగి నిగమాతీతము దెల్పా జ్ఞానయజ్ఞము చేయ నగర మృగిందిగా భగవానుల నగర రోగిందిగా. గురుగాని కార్యక్రమం సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించును, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞము నేటికి 4 శతములు పూర్తి చేసుకున్నట్లుంది. 400వ రోజు శ్రోతలందరికీ సాదర స్వాగత కుసుమాంజలి. ఈరోజు అవధూత స్వామి తన దృష్టాంత లక్షణాన్ని కూడా ముగిస్తున్నారు. అది కూడా ఒక విశేషం. జ్ఞానయజ్ఞంలో 400 రోజులు పూర్తవుతుంది. అవధూత స్వామి తన దృష్టాంత లక్షణాన్ని 83వ కందార్థరుతో ముగిస్తున్నారు. అయితే ఈ నగార మోగుతుంది కానీ ఎంతమంది చెవులో పడుతుందో అది వారికే తెలియాలి. సముద్రంలో చేప ఎంత నీళ్ళు తాగుతూ ఉందో ఆ సముద్రానికి అక్కర్లేదు అన్నట్లుగానే జ్ఞానయజ్ఞంలో కూడా నారాయణుండి ఆదిగా అన్నారు కదా, ఆ నారాయణ పదంతోనే శంకర భాష్యం కూడా మొదలైంది. నిజానికి జగద్గురు ఒక్కరే ఉంటారండి. తర్వాత వచ్చిన వాళ్ళని అదే రూపంలో ఆ సందేశాలను అందించినందుకు వారిని కూడా మనం గురువులుగా భావిస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకి ఆ భావన లేదు. అదే ఏకాత్మని తెలిసినటువంటి వారు నారాయణుండి ఆదిగా ఆ కృష్ణ పరమాత్మ సందేశాన్ని, ఆ దక్షిణామూర్తి సందేశాన్ని అందిస్తూ వస్తున్నారు. కానీ ఈరోజు మనం కలియుగంలో నిజంగా అటువంటి వ్యక్తుల్ని గుర్తించి అటువంటి వ్యక్తుల నుంచి మన సందేశాన్ని తెలుసుకునేటువంటి పరిపక్వతలో ఉన్నామో లేదో మనం, అంటే మన ఇద్దరితో సహా ప్రతి ఒక్కరు మనం చెక్ చేసుకోవాలండి. దాన్ని కళ దృష్టాంతంతో పోలుస్తున్నారు. కళ దృష్టాంతాన్ని రోజు ముగిస్తున్నారు అవధూత స్వామి. ఇప్పుడు జరిగినటువంటి జ్ఞానయజ్ఞం అంతా కూడా, జరగబోయేటువంటిదంతా కూడా ఓంకార పీఠం ఆధారంగా, అంటే శూన్యం ఆధారంగా జరిగిందా, పరిపూర్ణం ఆధారంగా జరిగిందా చూద్దాం. ఈ పరిపూర్ణం ఆధారంగా జరిగింది. పరిపూర్ణం ఇప్పుడు జరిగిన జ్ఞానయజ్ఞానికి ఆధారం అంటారా? ఆధారం అంటే ఒక రకంగా అది ఆధారమే. మన ఇంట్లో కూర్చుని మనం మాట్లాడినప్పుడు ఇంటికి మనకు సంబంధం లేకపోతే ఇంటి ఆధారంగానే నేను ఈ రోజున ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నాను. అంతేనండి, అంతేనండి. ఆ విధంగా అయితే అంతే. అయితే అట్లేరండి, ఈ జ్ఞానయజ్ఞం మనం చేస్తున్నట్టు పరిపూర్ణానికి తెలుసా? లేదు, తెలియదు. అది కాబట్టి ఆ స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఏది ఇది లేనిది అది ఉండేది అని తెలిసినటువంటి ఆయన, మీరన్నట్టుగా ఇక్కడ మాత్రం ఇల్లు అన్నారు, అక్కడ కృష్ణ పరమాత్మ అన్నారు, ఇంకొకరు సాందీపి అన్నారు, ఇంకొకరు శంకర్లు అన్నారు. కానీ ఇవన్నీ పరిపూర్ణానికి ఉన్నట్టు తెలియదు, కానీ పరిపూర్ణుడికి తెలుసు. కాబట్టి మన సాజన్మ సాకార సద్గురుమూర్తిని ఆశ్రయించి ఆ నిజగురు దయతో మాత్రమే మనం ఇందులో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోగలం. దానికి మనకు
ఏం చేశారంటే అక్కడక్కడ 4 రకాలుగాను ఎన్నో రకాలుగాను విభజిస్తూ బోధిస్తూ వస్తారు. బోధ వినే సమయంలో మన లక్ష్యం పైన మనం ఉంటేనే మనకు ఆ విషయం తెలుస్తుంది. ఏ విషయం తెలుస్తుంది? నిజ గురుమూర్తి తత్వం కాస్త బోధపడుతుంది. ఆ తర్వాత ఆయన దొరికినప్పుడు మనకు పూర్తవుతుంది విషయం. కాబట్టి మనం వినేది ఎట్లా వినాలి అంటే పూర్తిగా ఆయన చెప్తారు స్పష్టంగా, మనుష్య పార్థ సర్వశః మమ వర్త్మానువర్తంతే అన్నారండి. అంటే జనులందరూ నా మార్గమునే అనుసరిస్తున్నారు అని పరిపూర్ణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారండి. అది మనలో మన ఖాళీ చేసుకుని వినాలి. అవును, మానవ జన్మ వచ్చేస్తే ఖచ్చితంగా పరిపూర్ణత చెందే అవకాశం ఉంది, దయచేసి అందరూ వినియోగించుకోండి అనే దానికి సూచనగానే మనకి పోలికలంతా చెప్పారు. అదండి. అందరూ కూడా మనం కర్తృత్వ రహిత కర్మాచరణకు ప్రయత్నిస్తూ ఆ విధంగా విందామండి. నెక్స్ట్ ఈరోజు ఆయన 83వ కందార్థ దరువుతో తన దృష్టాంత లక్షణాన్ని పూర్తి చేస్తున్నాడు పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి. చూద్దాం. 10వ అధ్యాయము దృష్టాంత లక్షణము. కలయుంటే మేల్కయుండును, కలబోతే మేల్కబోవు కర్మము బోవున్. కల మేల్కలివియు రెండును చలనంబగు ఎరుకయందు చరించుచుండు. అచలము నందు చరించకుండు. పరిపూర్ణమగు తనలో పరికించనే నగు ఎరుకే కల మేల్కలు ఏమీ లేకనుయుండు. చరించుచుండు అచలము నందు చరించకుండు. కల ఉంటేనే మెలకు ఉంటుంది, కల లేనిదైనప్పుడు మెలకువ కర్మలు లేనివగును గదయ్యా. కల మేల్కలు రెండూ చలనమైన ఎరుకలోనివే గదా, అంతేనా కాదా? దీని చలనమును పరిపూర్ణములో వెతుకుదాం పద. పరిపూర్ణమైన తనలో పరిశీలించి చూస్తే నేనైన ఎరుకే కలమేల్కలు ఇవి లేనివే నాయనా. ఇది శ్రీ 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 సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి విరచించిన పరిపూర్ణ బోధామృతమును మహా అద్వైత పరమతత్వ కందార్థములలో దృష్టాంత లక్షణం అనే 10వ అధ్యాయమునకు శ్రీమించు అచల ప్రవక్త ప్రియ శిష్యుడు సహజాచల రాజయోగి సంక్షిప్త భావార్థ ప్రదీపిక సంపూర్ణము. మీకు మళ్ళీ అదే ప్రశ్న అండి. ఇప్పుడు కళ మెలకువ అని రెండుగా పరిపూర్ణము ఎరుక అని మనం చర్చించుకుంటామండి. అయితే కళ మెలకువ అని చర్చించుకున్నంత మాత్రాన పరిపూర్ణము కళ కాదు మెలకువ కాదు. దృష్టాంతం కోసం చెప్పిందే. మీరు చెప్పినట్టుగా ఇంట్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే, కొన్ని వస్తువులు కనిపెట్టబడుతూ ఉంటే అవంతా ఇంటికి సంబంధం లేనట్లుగా అని ఇంటిని పరిపూర్ణానికి దృష్టాంతంగా చెప్పడం అంతే. అంతే తప్ప కళ ఉంటే మెలకు ఉంటది. మేలుకున్నాను అని దేన్ని చెప్తున్నావు? తైజస్సుడి నుంచి జాగ్రత్తలోకి మేలుకున్నాను అంటున్నావు. రాత్రి కళగాని మేలుకునే రకం వేరండి. ఇక్కడ చెప్తా ఉంటే కళ మేలుకులు ఇవి కావు. జనన మరణములనే కళ నుంచి మేలుకుంటావా మేలుకోవా అనేది ప్రశ్న అండి. కాబట్టి కళ ఉంటే మేలకుంటది కానీ కళ పోతే మేల్కపోతుంది. ఇక్కడ చూడండి కొంచెం క్లియర్ గా, కళ పోతే మేల్కపోతుంది అంటే జనన మరణాల అబద్ధపు గుర్తు తొలగితే నేననే మెలకపోతుందండి. చక్కని సూచన. నేననే మెలకపోతుంది. ఆ నేననే మెలకపోతే ఇంకొకటి పోతుంది, పక్కన పోయేది కర్మము బోవున్. అదేనండి హృదయ గ్రంథి. కర్మ ఏం కర్మ పోతుంది? పుట్టి సచ్చే కర్మ పోతుంది. కర్మ పుట్టడం కర్మ అండి, సావడం కర్మ అండి. కర్మ ఎందుకు వచ్చింది అంటే జన్మ వల్ల వచ్చిందండి. జన్మ ఎందుకు వచ్చింది? కర్మ వల్లే వచ్చిందండి. సింపుల్ అండి. విత్తనం ఎక్కడి నుంచి వచ్చింది? చెట్టు నుంచి. చెట్టు ఎక్కడి నుంచి? విత్తనం నుంచే. ఇప్పుడు చూడండి, ఈ విత్తనంలోనే రాబోయే చెట్టు, దానిలో రాబోయే విత్తనాలు కూడా ఈ విత్తనంలోనే ఉంది. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, ఆ విత్తనమే మనసు. మనసు దేహానికి కారణం.
ఉమ్, జన్మలకి కారణం. ఉమ్, దేహం పోతే మనసు పోదు. ఉమ్, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సృష్టి పోయినంత మాత్రాన మళ్ళీ సృష్టి కార్యక్రమం, మళ్ళీ ఆవిర్భావం అయ్యేటువంటి వాసన అధిష్టాన చేతన బ్రహ్మానికి పోదు. ఉమ్, సృష్టి స్థితి లయములు మూడు అంటారు కదా, దీన్ని దేన్ని తీసేస్తారు? త్రిపుటి కదా అదే. ఉమ్, అట్లాగే వెష్టి దగ్గరికి, నీ దగ్గరికి వస్తున్నా, మనసు ఉన్నంత వరకు ఎన్నో జన్మలు ఉంటాయి. ఉమ్, మనసు కారణము, దేహము కార్యము. దేహము పోయినా కారణం ఉండేంత వరకు మళ్ళీ దేహం వస్తానే ఉంటుంది, వస్తానే ఉంటుంది, వస్తానే ఉంటుంది. ఉమ్, మనసు అనేటువంటి కళ పోతే, ఉమ్, మనసు గాన దేహం ఉండేటప్పుడే, ఈ తెలివి మానవ జన్మలో గుర్తిరుగుతున్నప్పుడే ఆ మనసు నశింపజేసుకుంటే, ఉమ్, వేపిన గింజ మొలకెత్తని రీతిన ఉమ్, ఆ పరిపూర్ణాన్ని నేను చూసినాను, నేను చూడబోతున్నాను, నాకు చూపించారు అనేటువంటి మాటలంతా మళ్ళీ కనపడవు. ఉమ్, చెప్పేదానికి నువ్వెక్కడుంటావా? ఉమ్, కాబట్టి మనసు కారణము, దేహము కార్యము. మనసు పోతే మళ్ళీ దేహం రాదు. అదేనండి, మనసు అనే కళ పోతే ఇక దేహం రాదు. దేహం అనే కార్యం లేకుండా పోతుంది. ఆ రాదు అంటే ఇప్పుడే దేహం ఉండి లేనిదైపోతుంది. దేహం ఉండే లేదు అది. అంతే, దేహం ఇప్పుడు ఉన్నప్పుడే లేనిదైపోతుంది, అంటే కార్యాకారణ సంబంధం తెగిపోతుంది. తెగిపోతుంది, ఫినిష్ అయిపోయింది, తెగిపోతుంది. ఆ తెంచేదానికే బంధాలు తెంచే బోధయ్య అంటారు అభయానందులో. ఉమ్, బంధాలు తెంచే బోధన, జనన మరణాలే బంధాలు. అవునండి. అట్లా కలమేల్కలు రెండు కూడా ఈ కళను దృష్టాంతంగా చెప్పారే తప్ప పరిపూర్ణానికి ఏ దృష్టాంతం పనికిరాదు. పనికిరాదు. అట్లా ఓకేనా? కానీ ఇక్కడ గురువుగారు ఒకటి, చెట్టు నుంచి విత్తనం, విత్తనం నుంచి చెట్టు వచ్చినప్పుడు, ఇప్పుడు ఒక విత్తనాన్ని గనక క్లియర్ చేసేస్తే, మార్చేస్తే ఇక చెట్టు రాదనేది ఒకటే. కానీ ఆల్రెడీ వచ్చిన చెట్టుని ఏం చేయాలి? రైట్, బాగుంది. ఈ విత్తనము చెట్టు విషయం మీరు భౌతికంగా చూస్తున్నారు కదా. ఆ, ఇప్పుడు మీరు 24 నుంచి మాట్లాడారు, అది మీకు నంబర్ చెప్తే గుర్తొస్తుంది. ఆ, చూడండి, మీరు వచ్చిన చెట్టుని ఏం చేయాలంటున్నారు. అవును, మనసు విత్తనం అనేది, నుంచి ఆల్రెడీ కారణం నుంచి వచ్చిన కార్యాన్ని ఏం చేయాలి? కారణం తీసేస్తున్నాం, కరెక్టే. వినండి చెప్తున్నాను, మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. కారణం నుంచి వచ్చిన, ఇప్పుడు వచ్చేసిన కార్యాన్ని ఏం చేయాలంటున్నారు. ఆ, ఈ కార్యము అంటే దేహమే కదా. అవును. దేహంలో ఇప్పుడు నేను ప్రవర్తిస్తున్నప్పుడే దేహి లేదని తెలిస్తే, వినండి బాగానండి, దేహి లేదని తెలిస్తే దేహం మాత్రం ఉండేదవుతుందా? మళ్ళీ కాదు. అవును, నిన్న ముగించింది అక్కడనే. పరమాత్మ తత్వమునకు భిన్నమైన వాడు కాగలడా? నువ్వు పరిపూర్ణుడి కంటే భిన్నం వేరేవాడు అవుతావా అంటే అన్నాడు నిన్న. పరిపూర్ణ గురుమూర్తి ఆ సంకేతమును గుర్తించి వ్యవహరించగలవాడు. దేహంతో ప్రవర్తిస్తున్నప్పుడే దేహి లేదని తెలిసిన వాడికి ఇప్పుడు కార్యరూపంలో ఉన్నటువంటి దేహం నిజమవుతుందా? కరెక్ట్. అవును గురుగారు. అవునండి, అవును. ఇది 25లోకి వచ్చి, ఇప్పుడు మీరు 24 నుంచి మనం 25లోకి వచ్చి తెలుసుకుంటూ ఉండడం మాత్రమే. అంటే పరిపూర్ణంలో కార్యకారణములు లేవని తెలుసుకుంటున్నాం అంతే మనం. ఇక్కడ ఏంటంటే దేహి ఇంద్రియాలతో నాకు పని లేదు అన్నప్పుడు ఆ ఇంద్రియాలకి ఆటోమేటిక్ గా అణిగిపోతాయి. అంతే కదా. అదే విత్తు మారడం అంటే. అదేదో భౌతికమైన ప్రక్రియ కాదు, భావరూపం. అదే భావరూపమేనండి. భావము నిర్భావమైన తర్వాత గుర్తిరిగేవాడు ఎవడిని అడుగుతావు నువ్వు? ఇంతే సూచన, ఇంతే. ఇక్కడ కూడా మీకు అదే ముగించారు కదా నిన్న. ఏమని నిన్న ముగించారు కూడా, వీడు పరిపూర్ణుడు కాకుండా పోతాడా అన్నాడు ఆయన. అయితే అది మళ్ళీ కొనసాగిస్తారు, ఇది కంప్లీట్ చేసుకుని వస్తానండి. ఇప్పుడు చెప్పండి, కళామేల్కలు రెండును చలనంబగు ఎరుకయందే చరించుచుంటాయి. అంటే నేను మేలుకునేసినాను, నేను పరిపూర్ణుడైపోయినాను, నేను జగద్గురుని అయిపోయినానని ఎవ్వరూ ప్రకటించుకోలేదు. ఆయన వాళ్ళు ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి. శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువు ఎట్లా అంటే, ఆయన సృష్టికి ముందు, సృష్టి ఉన్నప్పుడు, సృష్టి తర్వాత ఉండేటువంటి పరిపూర్ణమే అయి ఉన్నాడు కాబట్టి ఆయన జగద్గురువు అన్నాం. వినండి, ఆయన ఆ విధంగా ప్రకటించింది కూడా ఏకైక భగవద్గీత, అంతర్జాతీయ గ్రంథం అది. సర్వ విజ్ఞాన సర్వస్వం భగవద్గీత. మీకు తర్వాత వచ్చినటువంటి శంకరులు గాని, జ్ఞానేశ్వరులు గాని పురాణాల ద్వారా తర్వాత ప్రజలు కీర్తించారే తప్ప వీళ్ళు కూడా అంతటి వారే అని మనం, అంటే సాజన్మ సాకార సద్గురుమూర్తిగా మనం విశ్వసించాలి.
అదండి. తప్ప ఎందుకు చెప్తున్నానంటే జగద్గురు ఒక్కడే ఉంటాడండి, 10 మంది 15 మంది 9 అవతారాలు అని అంటున్నాం కదా, దశావతారాలు. ఈ దశావతారాలు ఒక్కనివేనా 10 మందిదా? దశావతారాలు ఒక్కండి, ఒక అవతారం అంతే. అంతే కదా, అవతారం అవతారాలు రూపాలు. అది చూడండి, దశావతారాలు కూడా ఎన్ని అవతారాలను పెట్టుకోండి, ఎవరినైనా విశ్వసించండి, ఆ పరిపూర్ణమే మానవ రూపంలో వచ్చి బోధించడాన్నే అవతారము అన్నారు. ఇప్పుడు యాక్చువల్గా మనం అవతారాలని తెలుసుకుంటే, మనం అంటే నన్ను మాత్రం కలపబాకండి, నేను ఇంకా ఆ స్థాయికి ఎదగలేదు. కాదు గురువు గారు, నేను భగవంతుడు నేను ఒకటే తెలుసుకుంటే నేను మరి ఆయన స్వరూపమే అవుతా కదా గురువు. అవును, ఆ టైం వచ్చినప్పుడు కరెక్ట్ గానే చెప్తారు, బాగానే మాట్లాడతారు, మళ్ళీ కాసేపు తర్వాత మళ్ళీ 24లో వచ్చేస్తారు. అదే మనకు సహజం అండి అది, ఎందుకంటే మనకంత పరిపక్వత రాలేదండి, అది ఆచరణలో రావాలి. అది తెలిసి అంతే, ఓకేనా, క్లియర్. అది తెలిసినప్పుడు ఇప్పుడు మీరు ప్రారంభంలో ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడా వచ్చేసా ఉంటుందండి. చెప్పండి, ఇప్పుడు పరిపూర్ణము ఎరుకకు ఆధారంగా ఉందా? పరిపూర్ణం ఎరుకకు ఆధారంగా లేదు, కానీ పరిపూర్ణం ఎరుక తనంతట తానుగా తోచింది. ఇంత క్లియర్ గా చెప్పేశారు ఇప్పుడు ఆన్సర్ మీరు. ఇదే ప్రారంభంలో ఏం చెప్పారంటే అది ఆధారము అంటే ఒక రకంగా కాకపోతే ఒక రకంగా ఆధారం అన్నారు. ఇప్పుడు ఇంతసేపు మనం ఇంత అవేర్నెస్ అయ్యాము అంటే కృష్ణ పరమాత్మ అవధూత స్వామి బోధ వల్ల అవేర్నెస్ అయ్యాము. ఇది మనది ఎట్లా అంటే, మనం కూడా అవతారం ఎట్లా అంటే, పాల పొంగు మంది, పాలు కింద వేడెక్కినప్పుడు పొంగు బయటకు వస్తుంది, కింద మంట సాలారిపోతే మళ్ళీ నేను మామూలు మనిషి అంట కొంచెం అంత, మళ్ళీ మనవరాలు భగవద్గీత నేర్చుకోకపోతే మీకు కర్తృత్వం పెరిగిపోద్ది. మళ్ళీ మా పాప వచ్చి, డాడీ మీరన్నట్టే నేనెందుకు ఆలోచించాలి, నా ఆలోచనలు వేరు, మీ టేస్ట్ వేరు, నా టేస్ట్ వేరు అనిందంటే మళ్ళీ మన 24లోకి రా ఎగ్జాంపుల్. కాబట్టి ఈ రెండు కూడా ఏది కళామేళకలు రెండు కూడా మనకు అర్థమైనంత మాత్రాన మనకు సాజన్మ సాకార సద్గురుమూర్తి వచ్చి నా ఎరుకను పూర్తిగా ఆయన తీసేసేంత వరకు నేను ఎరుకలోని వాడినేనండి. కాబట్టి అవతారాలు అంటే ఆ విధంగా ఆయా ఉపాధుల్లోకి వచ్చి అది బోధించారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరిని కూడా అవతార మూర్తిగా రమణ మహర్షిని కావచ్చు, రామకృష్ణ పరమహంసని కావచ్చు, ఆ తర్వాత జగద్గురు ఆదిశంకరుల్ని, ఇప్పుడు ఈ జ్ఞానేశ్వరిని, కృష్ణ ప్రభువుల్ని, వీళ్ళంతా కూడా మనం అట్లా శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ దేశికల తులనాత్మక పరిశీలనలో మనకు ఆయా మాటలను బట్టి రుజువైంది. భగవద్గీతలో ఆయన చెప్పిన వాక్యానికి కృష్ణ ప్రభువులు చెప్పిన వాక్యానికి ఒకటే పోలికలు ఉండడంతో అదే సందేశం ఈయన ఇచ్చారు కాబట్టి ఈయన అవతార పురుషుడు అని మనం కీర్తిస్తాం ఆయన. అంతేగాని ఎప్పటికీ కూడా నేను అవతార పురుషుడిని అంటే అది ద్వైతం అవుతుందండి. ద్వైతం అవుతుంది, అద్వైతం కూడా కాదు, ద్వైతం అవుతుంది. కాబట్టి రెండును కూడా చలనంబగు ఎరుకలోనే చరిస్తూ ఉంటాయి. నేను తెలుసుకున్నాను అనేదానికి అవకాశం లేదు, క్వశ్చన్ మార్క్ వేసి వదిలిపెడతారు అంతే, సూచనలు ఏడైనా కూడా. పరిపూర్ణాన్ని నేను తెలుసుకున్నాను అనేటువంటి అర్హత మానవ మాత్రుడికి లేదండి. అచలమునందు చరించకుండు, ఇది సూచన దానికి. అచలమునందు ఈ వ్యవహారం లేదు కదా, అచలమునందు చరించకుండు. అచలములో పరిపూర్ణములో తెలివి దేహాలు ఒకటే గాని పరిపూర్ణంలో శబ్దస్పర్శ రూపరసగంధాలు ఉన్నాయా? లేదు కదా. ములుగు చెందడానికి సందు లేకుండా అదే ఉంది అన్నప్పుడు నేను యాడ్ నుంచి వచ్చిన ఇక్కడ రెండు వస్తుంది, అచలం నందు చిరించకుండు, చలనం చెందకుండు అని కూడా వస్తుంది కదా. అవునండి, రెండు ఒకటేనేమో. అవును, ఒకటే. అందుకే కదా ఇప్పుడు ఏం పుట్టలేదంటా ఉండేది, పుట్టినాననే భ్రాంతే చావుకు మూలమైతా ఉందండి, క్లియర్. కాబట్టి పరిపూర్ణమైన తనలో అవధూత స్వామి వేసినటువంటి ప్రశ్నకు సమాధానం ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. 20వ కందర్ధరుడు వేశారండి ప్రశ్న, తాననే వస్తువు ఎట్టిది అని. ఊరికే ఒక సూచన, తాననే వస్తువు ఎట్టిది అన్నారు. ఇక్కడ దృష్టాంత లక్షణం చివరి అదే చెప్తున్నాడు. ఇక్కడ 83లో ఏం చెప్పాడు, పరిపూర్ణమగు తనలో, ఇది ఆన్సర్, అదే ఆన్సర్. తాననే వస్తువు ఎట్టిది అంటే పరిపూర్ణమగు తనలో పరికించా. నిజంగా నువ్వు పరిపూర్ణుడవయ్యి బాగా పరిశీలించి చూస్తే నువ్వే లేవు. చూడవయ్యా, నువ్వు పరిపూర్ణులు ఉండవేమో చూడు. నేననే అహంకారం పరిపూర్ణంలో ఉన్నదా? అలాంటప్పుడు నువ్వు పరిపూర్ణుడు అన్నప్పుడు నేను పరిపూర్ణుడని నువ్వు చెప్తావా? ఆచరిస్తావు అంతే.
అది అంతే. అంతే చెప్పేదానికి నువ్వేడవు. అవునండి. అహంకారం పరిపూర్ణంలో లేదు కదయ్యా. పరిపూర్ణ ఆచరణ ఉంది కానీ ఎరుకలేదు. ఆచరిస్తున్నాననేటువంటి ఇది కూడా తనంటే తనకు కూడా తెలియకుండా ఉందని చెప్పుండ్లా. అవునండి, ఆచరిస్తున్నానని ఎరుక కూడా లేదు. అది కాబట్టి పరిపూర్ణమగు తనలో పరికించా. ఇప్పుడుండే రహస్యం ఆ గురుమూర్తి ద్వారానే ఆ శిష్యుడికి, పరిపక్వత చెందిన శిష్యుడికే తెలుస్తుందండి. చివరికి అర్థం. ఎందుకంటే ఇక్కడ నేను ఇక్కడ చెప్పలేను. ఎంతసేపు చెప్పినా అది వృధా ప్రయాసం. ఎందుకంటే మనం ప్రయత్నించడం కూడా తప్పే అవుతుంది. పరిపూర్ణమగు తనలో పరికించా నీ నిజ రూపమే ఆచరమనేసాడు 71-72. మళ్ళీ ఇక్కడ సూచన చేస్తున్నాడు. నిజంగా నువ్వు పరిపూర్ణ అయిన తర్వాత పరిశీలించేదానికి నేనని అహం ఆడుంది. కాబట్టి ఎరుకే కలమేల్కలు ఏమీ లేకుండా ఉండేదే పరిపూర్ణము. ఏమీ లేకుండా ఉండేదే పరిపూర్ణము. కాబట్టి ఏమీ లేకుండా ఉండి చరించుచు నటిస్తూ నటనలు చేస్తున్నటువంటిదే ఎరుక. ఎరుక నటనలు ఎరుకకే నిజం తప్ప పరిపూర్ణానికి కాదు. కాబట్టి మనం మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా లేనివేనని ద్రాష్టాంత లక్షణాన్ని తర్వాత ఎపిసోడ్ లో తెలియజేస్తారు. ఇంత స్పష్టంగా పరిపూర్ణ బోధ ఉంటే దీన్ని తెలుసుకోలేని వాళ్ళు 3 రకాలు, తెలుసుకునే వాళ్ళు 1 రకమని 4 రకాలుగా మనకు నిన్న కృష్ణ పరమాత్మ చెప్పిన విషయాన్ని మనకు జ్ఞానేశ్వరి వివరించారు. అయితే ఈ యొక్క ఆర్తులు మొదలైన తక్కిన 3 ఉన్నారు కదా, వాళ్ళు అచల పరిపూర్ణ గురుమూర్తికి ప్రియులు కారా? ఇది ఈరోజు వాళ్ళు 3 ఉన్నారు కదా, మిగతా వాళ్ళు జిజ్ఞాసులు, ఆర్ధులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు భగవంతునికి ఏమన్నా వ్యతిరేకులా, అచల పరిపూర్ణుడికి ఏమన్నా వ్యతిరేకులా అనే ప్రశ్నకి సమాధానంగా ఇది వస్తుంది. మళ్ళీ చెప్తున్నా చూడండి. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు 4 రకాలు చెప్పారు కదా. జ్ఞానికి ఆయన ఏమని చెప్పారు? గ్రీన్ కార్పెట్ పరిచి స్వాగతం పలికారు నిన్న మొన్న. జ్ఞానే నేనే జ్ఞాని, అతను నన్నుగా భావించండి అని చెప్పుకుంటూ వచ్చారు. సరే, మిగతా 3 పరిపూర్ణులు కాదా? ఇప్పుడు చెప్పబోయేదానికి ముందుగా ఒక సూచన ఇస్తా నేను. ప్రతి మానవుడు కాదు, మొత్తం ములుగొచ్చేదానికి సంధి లేకుండా పరిపూర్ణమే ఉండేటప్పుడు ఎరుకుండేదానికి స్థానం ఏడుందండి? అవును, మీరు వింటున్నటువంటి శ్రోతలు విచారించిన మాటల్లోనే చూసుకోండి. ఊరికే కందార్థాలను బట్టి పట్టుకుంటా, ఈ కందార్థానికి ఆ కందార్థం, ఆ కందార్థానికి ఈ కందార్థం సమాధానం చెప్పేసేది కాదండి. ములుగుచ్చ సందులేఖను కలిగున్నది బట్ట బయలు గదరామాయన్న అని చెప్పిన తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాట లేనిది కదా. కాబట్టి ఆయన అంటున్నాడు, ఆర్తుడు మొదలైన తక్కిన 3 కూడా వాసుదేవునికి, ఇప్పుడు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అంటారు కదా ప్రార్థన ప్రతిరోజు, దాని అర్థం కూడా అచల పరిపూర్ణుడు అని అర్థమే. నారాయణుడు అన్న అచల పరిపూర్ణుడు అనే అర్థమే. నమశివాయ అన్న అచల పరిపూర్ణుడు అని అర్థమే. ఆ అచల పరిపూర్ణుడికి ద్వంద్వాలు ఉంటాయా? వాళ్ళు యాక్చువల్ చెప్పాలంటే ఉండి లేకుండా చేయటమే వాళ్ళు. అలాంటప్పుడు ఆ స్థితికి నిన్ను తీసుకుపోవడానికే విభజించి చెప్పారు తప్ప, నిన్ను చెప్పుకున్నాం. మళ్ళీ ఒక తల్లికి 4 పిల్లలుంటే, నాయన పెద్దోడిలాగా నడుచుకోరా, నాయన చిన్న పిల్లోడిలాగా నడుచుకోరా, వయసులో తక్కువ అయినా వాడు మంచి తెలివైన వాడురా, వాడిని అనుసరించండి అని అంటూ ఉంటారు కదా. అంటే వీళ్ళకి తెలియదని వాళ్ళని తిట్టినట్ట? ఒక తండ్రి 4 బిడ్డల్లో ఎవరైతే ఒకరికి మంచి ప్రవర్తన ఉంటే మిగతా వాళ్ళను కూడా ఆ విధంగా ప్రవర్తించమని చెప్పినంత స్పష్టంగా కృష్ణ పరమాత్మ విభజించి చెబుతున్నాడే తప్ప పరిపూర్ణంలో భేదాలు ఎక్కడున్నాయండి? అసలు పరిపూర్ణుడికి మనలో ఉండే భేదాలని చూసే హృదయం ఏడుందండి? ఆయన సర్వసముడు కదా, సర్వోత్తముడు కదా. ఆ విషయాన్ని చెప్తున్నాడు. మళ్ళీ ప్రశ్న వినండి. జ్ఞానులు మాత్రమే కృష్ణ పరమాత్మకు ఇష్టము, మిగతా 3 ఇష్టం లేదని భగవద్గీతలో ఎక్కడా చెప్పలేదు. కాబట్టి శంకరులు చెప్పారు ఈ మాట. శంకరులు వారు మిగతా 3 కృష్ణ పరమాత్మకు ప్రియులు కాకపోలేదు అని మొదలు పెడుతున్నారు. కానీ అండి, ఉదార సర్వ ఏవైతే
ఉదారా సర్వ ఏవైతే జ్ఞాని త్వాత్మైవ మే మతం. జ్ఞాని తాత్వైవ మే మతం. జ్ఞాని త్వాత్మైవ మే మతం. జ్ఞాని తాత్మైవ మే మతం. ఆస్థితః సహి యుక్తాత్మా. ఆస్థితః సహి యుక్తాత్మా. మామేవానుత్తమాం గతిం. మామేవానుత్తమాం గతిం. ఇక్కడ ఉదారాః సర్వ ఏవ ఏతే జ్ఞాని తు ఆత్మా ఏవ మే మతం. ఆస్థితః సహ హి యుక్తాత్మా మాం ఏవ అనుత్తమాం గతిం. జ్ఞానిని ఉత్తమోత్తమైన వాడుగా కీర్తిస్తున్నారు ఇక్కడ కూడా. అయితే ఉదారాహ అన్నారండి. ఉదారాహ అంటే అర్థం ఏంటంటే ఎవరు? నలుగురు ఉదారులే. నలుగురిని సమానం చేసి మాట్లాడుతున్నారు చూడండి కావాలని. అది సర్వ ఏవ ఉదారాహ. అయ్యా పైన 4 డివైడ్ చేసి చెప్పాను కదా నేను. కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నారండి. దయచేసి అప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృష్ణ పరమాత్మ భగవద్గీత కాబట్టి ఆయన చెప్తున్నట్టుగా భావించండి. ఇతనే లీడింగ్ తీసుకుంటున్నాడు అనుకోబాకండి. ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నా సంస్కారాలంతా దానికి అంటగట్టినారంటే మీకు బోధ అర్థం కాదు. నాకు దీన్ని వ్యాఖ్యానం చేయదగినంతటి స్తోమత గాని మాట్లాడదగినంతటి అర్హత గాని లేదు. వెరీ క్లియర్. ఏం అనుమానం లేదండి, అనుమానం లేదు. అయితే మీరు అడిగినారు కాబట్టి ఇది పొడిగించబడుతుంది. 100 రోజులుగా జ్ఞానయజ్ఞం పొడిగించబడుతుంది అంతేనండి. చెప్పవలసిన అంశం ఎప్పుడో పూర్తి అయిపోయిందండి. ఎప్పుడో పూర్తి అయిపోయింది చెప్పవలసిన అంశం. అది నేను ఇంకా మీరు అడగకుండా ఉండలేరు, నేను చెప్పకుండా ఉండలేను కాబట్టి నడుస్తా ఉంది అంతేనండి. మళ్ళీ రెడీ స్టార్ట్ చూడండి. ఏతే సర్వ ఏవ ఉదారాహ అంతవరకు తీసుకున్నాం. ఇక్కడ 3 పదాలు, మొదటి 3 పదాలండి. ఏతే సర్వ ఏవ ఉదారాహ మొదటి 3 పదాలు డివైడ్ చేసుకోవాలి. ఏతే అంటే పైన చెప్పిన నలుగురు అని అర్థం అండి. నలుగురు చెప్పారు కదా, 4 భాగాలు సమాజంలో వ్యక్తులు 4గా డివైడ్ చేశారు కదండి. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులని. ఈ నలుగురు కూడా ఉదారాహ మంచి వాళ్ళేనయ్యా. అంటే ఏమండి దొంగలు కూడా మంచి వాళ్ళేనా అంటే నిజంగా మంచి వాళ్ళేనయ్యా. దీనికి నాకు ఇప్పుడు ఆయన విద్యా ప్రకాశానందగిరి స్వామి గుర్తు వచ్చేసారు. ఆయన అంటాడు, ఒక పాపం చేసినటువంటి వాడిని పాపి అని అనకూడదంట. ఎందుకు అనకూడదయ్యా, మళ్ళీ పాపం చేసుకుంటూ పోవాలనా అని మీ ప్రశ్న అయితే ఆయన అంటాడు దాన్ని. చూడండి, ఒక పాపి పుణ్యాత్ముడుగా మారినటువంటి సందర్భాలు ఉండలా? పాపి పుణ్యాత్ముడుగా మారిన సందర్భాలు ఉండేటప్పుడు మరి పుణ్యాత్ముడుగా మారిన తర్వాత నీ మాట వెనక్కి తీసుకోగలవా? అతను మారిపోయినాడు, నీ మాట వెనక్కి తీసుకోగలవా? అది సకరమాట. కాబట్టి ఉదారాహ సర్వ ఏవైతే ప్రస్తుతానికి వాళ్ళు చెడు ప్రవర్తన కలిగి ఉండొచ్చయ్యా, కానీ అందరూ నా స్వరూపమే తండ్రి, పరిపూర్ణంలో తేడాలు ఏడుంటాయ్యా. అదండి, బాగుందండి, చక్కని సూచన. స్వామి దగ్గరికి అన్నమయ్య జ్ఞాని వెళ్ళారు, పొలిటీషియన్స్ వెళ్తారు, మన సంపద కోరేవాళ్ళు మొక్కులు తీసుకుని గుండు కొట్టించడానికి వెళ్తారు, తర్వాత ఈ మఠాధిపతులు వెళ్తారు, మా జ్ఞానులైన జిజ్ఞాసులు కూడా వెళ్తారు, అందరూ వెళ్తారు ఆయన దగ్గరికి. సహజమే కదా, వెళ్తారు. గాని అందరికి వీళ్ళ సంస్కారాల్లో తేడా ఉండొచ్చు, గాని ఆయనలో తేడా ఉందా? అది ఆయనలో తేడా లేదు మీరు అన్నట్టు. అది కాబట్టి వీళ్ళందరూ కూడా మానవ లక్ష్యం ఒకటే అయి ఉంది. కాకపోతే తెలుసుకున్న వాడిని నన్నుగా గుర్తించండి, ఈ ముగ్గురిని నా వాళ్ళుగా గుర్తించండి. సింపుల్. తెలుసుకున్నవాడు నేను, నేను అంటే కృష్ణ పరమాత్మగా గుర్తించండి. అంటే మనకు ఆల్రెడీ జ్ఞానయజ్ఞం ప్రారంభంలోనే శీర్షిక కవర్ పేజీ టైటిల్ గురించి మాట్లాడాం మనం. ఈ దీన్ని బోధిస్తున్నటువంటి వాడు సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడేనని మీరు ఏమంటారు, మనం శ్రోతలం వింటేనే మనకు అది అర్థమవుతుందనే విషయం ఆ కవర్ పేజీ పైన ఉంది. దక్షిణామూర్తి చెప్తున్నట్టుగా సనక సనందనాథులు వింటున్నట్టుగానే మనం కూడా వింటేనే మనకు అది అర్థమవుతుందని చెప్పారు. ఆ విధంగా నలుగురు కూడా 4 రకాల వాళ్ళు కూడా ఉదారులే. తూ అంటే తూ శబ్దం ఎందుకునంటే
జ్ఞాని త్వాత్మైవ మే మతంలో జ్ఞానిహి తూ అక్కడ వస్తుంది తూ శబ్దం. తూ అంటే కానీ కొంచెం మళ్ళీ వేరే విషయం చెప్పబోతున్నాను అని అర్థం అండి. నలుగురు అంటే మానవులంతా సమానమే. దేశం అంటే మట్టి కాదో దేశం అంటే మనుషులో అంటాడు గురుజీ అప్పారావు. అందరూ మానవులు సమానమే గాని ఇక్కడ కానీ అంటే వేరే విషయం చెప్పబోతున్నాడు అని అర్థం. జ్ఞాని ఆత్మ ఏవా, సాక్షాత్తుగా జ్ఞానిని కృష్ణుడుగా మీరు భావించండి. చూడండి మళ్ళీ చూడండి, జ్ఞాని ఆత్మ ఏవా అంటే జ్ఞాని ఆత్మ అంటే ఇక్కడ నేను అని అర్థం అండి. పరిపూర్ణని గాని లేకపోతే కృష్ణుడని గాని ఏం పదం తీసుకురాబాకండి. ఆత్మ ఏవ అంటే సాక్షాత్తుగా నా స్వరూపమే అంటే జ్ఞానిని నేను నన్నును ఒకటేగా చూడండి. మే మతం ఇది నా అభిప్రాయం. కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు నా అభిప్రాయం అంటే అంటే కృష్ణుడి అభిప్రాయం అండి, కృష్ణ పరమాత్మ అభిప్రాయం ఇది. హి అనేటువంటి పదం హి అన్నాడు. మళ్ళా ఏమని ఆస్థిత సహియుక్తాత్మ అనే దాంట్లో హి ఉంది చూడండి. హి అనే అక్షరానికి ఎందుకు చెబుతున్నానంటే ఎందుకు చెబుతున్నాడు, సహ అట్టి భక్తుడు ఎవరు జ్ఞాని మాత్రం అండి, సింగులర్. సహ అంటే ఇక్కడ సింగులర్. అట్టి భక్తుడు యుక్తాత్మ పరిపక్వత చెంది ఉన్న మనసు కలిగిన వాడు కాబట్టి. అది యుక్తాత్మ అంటే ఎందుకు అతన్ని జ్ఞానిని నన్నుగా ఎందుకు చెప్పానో చెప్తాయనండి. అతనికి ఇంకా ఎరుక లేదు, ప్రాపంచికంగా అతను కోరదగినటువంటి వస్తువు లేదు, అనుభవించవలసిన వస్తువు లేదు, ఇది వరకు అనుభవించకుండా ఉండే వస్తువు లేదు. యుక్తాత్మ చిన్న విషయం కాదు. సహ యుక్తాత్మ ఆ జ్ఞాని అనేవాడు నలుగురు సమానమేనండి. అయితే ఆ జ్ఞాని అయిన వాడు కథ ఏంటంటే అతను అంటాడు, ఇప్పుడు జ్ఞాని గురించి చెప్తానండి. ఆయన ఏమంటాడంటే జ్ఞాని, అయ్యా ముల్లోకాలలో ఇంతవరకు నేను పొందకుండా ఉండేది లేదయ్యా. ఏముంది, పంచభూతాలు శబ్దస్పర్శ రూపరసగంధాలు ఇవే కదా తిప్పి తిప్పి ఎరుకలో ఉండేది, ఏముండయి చెప్పి. నేను ఇప్పుడు ఎన్ని కోట్ల జన్మలైతేనే నాకెందుకయ్యా ఈ మళ్ళీ శబ్దస్పర్శ రూపరసగంధాలతో నాకేంటి పని చెప్పి. అట్లని చెప్పి నేను దీని నుంచి బయటికి రాగలనా, నాకు స్వేచ్ఛ ఉందా, ఈ దేహం నుంచి బయటకు స్వేచ్ఛ ఉందా, ఈ జైలు బతుకు నాకు వద్దు, జనన మరణ బతుకు నాకు వద్దే వద్దు, ఈ రోజు నుంచే దీన్ని నేను త్యజిస్తున్నానని అంటున్నాడు. కాబట్టి అతను నన్నుగా భావించండి అయ్యా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అంటే ఆ నలుగురు కూడా బిడ్డలే గాని ఇందులో ముగ్గురు అజ్ఞానం లేని బిడ్డలు, అజ్ఞానంతో గుడ్డి పెట్టలు. అజ్ఞానులు కూడా జ్ఞానులు అవుతారు. కాకపోతే ఆ జ్ఞానిని నన్నుగా భావించండి అయ్యా. ఎందుకంటే వాడు అనుత్తమం అత్యుత్తమ గతి శ్రేణికి చెందినటువంటి వాడు. అటువంటి వాడు జన్మే దుర్లభం. అటువంటి వాడు 100 ఒకడో ఉంటాడు. నిజంగా చెప్తా ఉండే ఆయనే కదా. ఆయన ఎవరా? అటువంటి వాడు ఎవడో కాదు కదా, ఆయనే కదా. చెప్తా ఉండే ఆయన యుక్తాత్మ. అందుకని అతను నేను ఒకటే. గురు శిష్యులు ఏకంబాయ గురుతిరుక భాష అని అంటారు దీన్ని విద్యాసాగర్ లో వారు అప్పుడప్పుడు. తన మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా నిలిపిన వాడు కాబట్టి, సాక్షాత్తు నేనుగానే అయి ఉండాడు కాబట్టి అతనిని అనుత్తమం గతిం అత్యుత్తమ గతి స్వరూపమైన నన్నుగా అతన్ని భావించండి. ఎందుకంటే అతనికి ఎప్పుడు కూర్చున్నా లేచిన నిద్రపోయినా అదే లోకం ఉంటది అతనికి. 24/7 ఎప్పుడు చూసినా అనుక్షణము పరిపూర్ణమందే రమిస్తూ ఉంటాడు అతను. ఆత్మ తృప్తశ్చ మానవ ఆత్మన్యోజ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. అతను గుర్తుపెట్టుకోండి, యుక్తాత్మ అనే పదం చాలా ముఖ్యమైనది ఇక్కడ. అతను ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, లేక ఒక భార్యగా, ఒక కూతురుగా సమాజంలో తాను నిర్వర్తించవలసినటువంటి కర్తవ్య కర్మలను చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నప్పటికీ అతను పూర్తిగా పరిపూర్ణ దృష్టితో ఉంటాడు కాబట్టి, ప్రత్యక్ష ప్రమాణంగా పరిపూర్ణమే అయి ఉన్నాడు కాబట్టి అతన్ని నన్నుగా భావించండి అయ్యా. నలుగురు సమానమే అయినప్పటికీ ఆ జ్ఞాని మాత్రం నేనే. గుర్తుపెట్టుకోండి, ఆయన ప్రతినిధి అవుతాడు అంతే. అదే నా ప్రతినిధిని నన్ను వేరుగా చూడబాకండి, నన్ను వేరుగా మాత్రం చూడబాకండి. మా ఏవా నాయందే
స్థితుడై ఉన్నవాడు అతడిలో నేను ఉంటా, నాలో అతను ఉంటాడు. ఉమ్, సరే 6:29 చెప్పారు, సర్వభూత స్థమాత్మానం సర్వభూతాని చ ఆత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. ఉమ్, నేను సర్వత్ర సమదర్శనగా చూస్తాను కదా, అతను కూడా చూస్తున్నాడు కదా. ఇప్పుడు నాకు అతనికి తేడా ఎటు చూస్తారా మీరు? అవును. నా లక్షణం ఏంటి? సమదృష్టి కలిగి ఉండడం. ఉమ్, అతని లక్షణం ఏంటి? సమదృష్టి కలిగి ఉన్నాడు కదా. ఉమ్, అతని దృష్టిలో 9 రకాలు అతనిలో లేదు కదా. 9 రకాల, మీకు 9 రకాలు కనిపించే వాళ్ళు ఆయనకు ఒకే రకం కనిపిస్తున్నాడు కదండి. ఉమ్, సుహృన్మిత్ర యుదాసేన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. చూడు, ఉమ్, సాధువులు, పాపులు, పుణ్యాత్ములు, సుహృత్తులు, స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు, విద్యార్థులు, టీచర్లు, ప్రొఫెసర్లు, ఎవరినైనా కూడా ఒకే రకంగా చూస్తున్నాడు కదా. ఉమ్, నీకేం అతనికి నాకు తేడా ఎందుకు చూస్తారు మీరు? అతన్ని నన్నుగా చూడండి అయ్యా ఉమ్, అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉండడం. ఉమ్, మరి ఇదే విషయాన్ని మనకు జ్ఞానేశ్వరి ఎలా వివరిస్తారో విందాం. ఉమ్, చూడండి, అంటే జ్ఞానినే స్తుతిస్తున్నాడు. మళ్ళీ కూడా ఉమ్, చెప్పాను మీకు, ఈ అజ్ఞానులు వీళ్ళ మిగతా ముగ్గురు గురించి చెప్పాలి అంటే 20వ శ్లోకంలో మాత్రమే చెప్తారు. ఉమ్, మధ్యలో మళ్ళీ మీరు మిగతా ముగ్గురులో నేను ఏడున్నానని మళ్ళీ అడుగుతారేమోనని ఆయన సేపు వాళ్ళ గురించి అట్లా ప్రస్తావించారు అంతే. ఉమ్, 20వ శ్లోకం తర్వాతనే వాళ్ళ గురించే వస్తుంది మళ్ళా. ఉమ్, ఇప్పుడు మాత్రం జ్ఞాని గురించే. ఉమ్, చూడండి, కావున అంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో జ్ఞానులు అవుతారు, గుర్తుపెట్టుకో. కానీ గురుగారు ఇక్కడ జ్ఞాని అయినాడు భగవంతుడు, జ్ఞానివాడు ఎవడు? అందరూ అయ్యే అవకాశం ఉందండి. ఆ ఎవడోడు అవ్వాలని వాడు అడుగుతున్నాను నేను. ఆడి స్వరూపం ఏంటి అనేది, అజ్ఞాని యొక్క స్వరూపం ఏంటి? అజ్ఞాని స్వరూపమా? ఉమ్, ద్వైతమా? ఇదేం డౌట్ ఏమి? అలా అంటారా? ఉమ్, నేనంటారా? స్వరూపం కానాడు అజ్ఞాని. ఉమ్, అంతే కదా. అంతేలేండి. ఉమ్, అజ్ఞాని స్వరూపం ద్వైతమే. ద్వైతమే, అంతే. ద్వైతం అంటే అది ఒక మతం కాదు. ఉమ్, నాకంటే ఇతరమైంది ఏదో ఉంది, దాన్ని నేను పొందాలి అనేటువంటి ప్రతిోడు ద్వైతుడే. అది అయిపోయింది. ఇంకా డౌట్ అడగండి, జ్ఞానికి అజ్ఞానికి తేడా. అంతేలేండి, అది ద్వైత స్వరూపం. ఉమ్, జ్ఞాని, ఇక్కడ జ్ఞాని అజ్ఞాని పదాలని మీరు ఎట్టా అర్థం చేసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ద్వైత స్వరూపం, స్వార్థం, అంతా ఎన్ని వస్తాయి. ఉమ్, ఇప్పుడు అక్కడ జ్ఞాని అని చెప్పింది పరిపూర్ణ జ్ఞానిని. ఆ, జ్ఞానాజ్ఞానములు ఈ జ్ఞానంబువే కాని వేరుగా వెన్నటికి. ఉమ్, జ్ఞానానికి పని జ్ఞానాతీతమును తాను గాంచుటయ సుమ్మి అంటాడు. ఉమ్, జ్ఞానాతీతమే లక్ష్యంగా కలిగి ఉన్నాడు ఆయన. ఉమ్, కాబట్టి ఆయన నన్నుగా భావించండి. ఉమ్, మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? కాసేపు భక్తి, కాసేపు రక్తి, ఉమ్, కాసేపు ముక్తి, కాసేపు ప్రాపంచిక ప్రయోజనం. అది అందుకని వాళ్ళు భవిష్యత్తులో ఎప్పుడైనా నా మార్గానికి రావాల్సిందే. అటు కాదు ఇటు కాదు. అంటే వాళ్ళ లక్ష్యం మాత్రం కొంచెం ఇట్లా అంటారు, నువ్వు చెప్పింది ఒప్పుకుంటారు. ఉమ్, కొంచెం తర్వాత మళ్ళీ వెంటనే కడుబారగన్నానే అంటాడు. ఉమ్, చూడండి, మీతో పాటు ఎవరు వస్తూ అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ, అది ఎవరో స్పాట్ డైడ్ అన్నారు. ఆ, సరేనండి పాపం అనేసి అటా సరే అటా పోతూ ఉంటారు. చూస్తే అటా పోతా పోతా చూస్తే ఆ ఫేస్ తన కొడుకుదే. ఆ, చూసినట్టు మళ్ళీ పోతాడా, దూరం పోతాడా? అంటే ఇంకెవరో చనిపోయినారంటే అతనికి వచ్చేటువంటి ఫీలింగ్, తన రక్త సంబంధి కూడా అనే ఫీలింగ్ వేరే వచ్చేసిందా? అవును. అదే సమయంలో మీకు ఎందుకు ఈ సన్నివేశం చెప్పానంటే, ఉమ్, పరిపూర్ణ జ్ఞాని ఆ సమయంలో మామూలుగా పంచభూతాల్లో ఉత్పత్తి అయిన వస్తువు పంచభూతాల్లో కలవడానికి సిద్ధమవుతుంది తప్ప ఇక్కడ పుట్టింది, పెరిగింది, సచ్చింది ఏమీ లేదనేటువంటి భావన కలిగి ఉంటాడయ్యా. ఉమ్, వాడు జ్ఞాని, వాడే నేనంటున్నాడు ఆయన. ఉమ్, ముందుకెళ్తామా? ఆ, చూడండి, కావుననే కేవలము సర్వకార్య సిద్ధికై నా భక్తులుగానై నన్ను అనుసరిస్తారు. ఉమ్, కానీ అటు భక్తుల్లో తన ప్రియ విషయమును నేను మాత్రమే అయి ఉన్నవాడెవడో అతడు జ్ఞాని. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇదే. కానీ ఇక్కడ నేను మాత్రమే అయి ఉన్నవాడేవాడు అతను అజ్ఞాని అవుతాడు, కానీ జ్ఞాని ఎలా అవుతాడండి? మళ్ళీ మీరు ఈ నేను మళ్ళీ కిందికి దిగారు. మళ్ళీ చెప్తున్నాను, ఆ, ప్రియ విషయము, జ్ఞాని యొక్క ప్రియ విషయము నేను మాత్రమే. నేను అనేదాన్ని ఇన్వర్టెడ్లో పెట్టారు చూడండి, ఆ, ఇన్వర్టెడ్లో పెట్టారా? దీంట్లో చిన్న అక్షరాలు అయినా గమనించండి ఉంటుంది. నేను అండర్లైన్ కూడా చేశాడు ఆయన ఎవరో చూడండి. అవునండి, అవునండి, అందుకే నాకు డౌట్ వచ్చింది. డౌట్ క్లియర్, మీకే కాదు సగరు శ్రోతకు రావాల్సిన డౌటే మీరు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఆ,
చాలా సంతోషం. ఆ నేను మాత్రమే అండర్లైన్ చేశారు కదా, ఉమ్, అది అచల పరిపూర్ణుడు మాత్రమే అని అర్థం. ఉమ్, నేను అంటే అక్కడ అచల పరిపూర్ణము మాత్రమే టార్గెట్ అయి ఉన్నాడు కాబట్టి, ఉమ్, నేను మాత్రమే అంటే అక్కడ మళ్ళీ చూడండి, మళ్ళీ మొదటి నుంచి వస్తా చూడండి. కావుననే కేవలము సర్వకార్య సిద్ధికై నా భక్తులుగానై నన్ను అనుసరిస్తారు ఉమ్, ఊరు అందరూ. ఉమ్, అందులో జ్ఞాన విషయం ఏం తెలుసా? పరిపూర్ణ జ్ఞాన విషయం. ఉమ్, అని భక్తుల్లో తన ప్రియ విషయము, ఎవరి ప్రియ, ఇక్కడ తన అంటే భక్తుడు. ఉమ్, ఏ భక్తుడు? 4వ రకమైన భక్తుడు, ఉత్తమ భక్తుడు, జ్ఞాని అని చెప్పానే. అదండి. ఉమ్, జ్ఞాని ప్రియ విషయం అంటే, జ్ఞానికి ఇష్టమైన విషయం ఏంటంటే 24 గంటల ఆ మీరాబాయి లాగా, ఒక మీరాబాయి కూడా అంతేనంట కదా, ఆ, ఎంతసేపు కృష్ణ పరమాత్మనే. మీరాబాయి ఇంకా ఉండారు, రామదాసు, అన్నమయ్య, త్యాగయ్య, ఇటువంటి వాళ్ళంతా ఎప్పుడు అదే లోకం అన్నమాట. అవును. తన ప్రియ విషయం నేను మాత్రమే అయి ఉన్న కారణంగా అని అర్థం. ఉమ్, నేను మాత్రమే అంటే ఇప్పుడు త్యాగరాజుకి ఏమి కావాలి చెప్పండి, ఏమంటాడు ఆయన? ఆయన కీర్తనలు ఏదైనా తీసుకోండి, అది. నేరుగా అచల పరిపూర్ణుడిని కీర్తించే విధంగానే ఉంటుంది. ఇక్కడ నేను మాత్రం అనే చోట మీరు చెప్పింది ఏంటంటే పరిపూర్ణం లేదా భగవంతుడి కింద ఎవరైతే ప్రీవిషంగా భక్తుల్లో ఉందో అతడి జ్ఞాని. ఉమ్, డెఫినెట్లీ అది అర్థమైంది, సత్యం ఉంది. అంతే, అది వ్యాఖ్యాతగా నా ధర్మం అంతే. అది ఉమ్, నేను మాత్రమే అయి ఉన్నవాడెవడో అతడే జ్ఞాని అంటే కొంతమందిని జగద్గురు ఆదిశంకర్లు, ఇంకా ఆయన కూడా ఈ కోకే వస్తాడు, జ్ఞానేశ్వరి, ఉమ్, ఇట్లా అదే లక్ష్యంగా కలిగి ఉండేవాడు ఆయనే అవుతాడు. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పేస్తా మీకు, అంతెందుకు సాందీపని కూడా, ఉమ్, సాందీపని ఋషి కూడా మీరు ఆయన గురువు అనుకోవచ్చు. ఉమ్, ఎక్కడ శ్రీకృష్ణుడు జగద్గురు, సాందీపని జగద్గురు అని మనం మాట్లాడేదిలే. లేదు. అంటే మీకు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? నేను వ్యతిరేకం అనుకోబాకండి. ఉమ్, ఉమ్, పరిపూర్ణుడు ఒక్కడే ఉంటాడని చెప్పడం కోసం అండి. ఆ, అది. పరిపూర్ణము, పరిపూర్ణుడు ఉమ్, ఈయన ఒకటే. నేను పరిపూర్ణుడని ఆయన ప్రకటించాల్సి, ఒక శ్రీకృష్ణ పరమాత్మ చెప్తే అది పరిపూర్ణం సరిపోతుంది, కానీ నేను చెప్తే కాదు. పరిపూర్ణం అంతటా ఉన్నది, దక్షిణామూర్తి మాత్రం ఒక్కడే ఒక చోట. అదే 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 కృష్ణ పరమాత్మ చెప్తాడు ఇక్కడ. అది. ఉమ్, మరి అది టార్గెట్ అయి ఉండేవాడు ఆడే అవుతాడు తప్ప. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన దక్షిణామూర్తికి సనక సనందనాథులకి అభేదం కదా. దక్షిణామూర్తికి అభేదం, అభేదం, అవునండి. మరి దక్షిణామూర్తి ఏం చెప్పాడు? వీళ్ళు ఏం విన్నారు చెప్పండి, అవంతా మొత్తం ఎన్ని రోజులైనా చదువుకొని చెప్పండి చూద్దాం. నువ్వే నేను, నేను నువ్వు అని అంటారు అంతే. యాడన్నాడు ఆ మాట? అరే లేదు, అది ప్రసారం అయింది వాళ్ళకి. అయ్యోయ్యో, అదంతా లేదండి. ఉమ్, మీరు ఏమన్నా చెప్పుకోండి, దాని సారాంశం అంతా ఒకే వాక్యంలో చెప్తానండి. ఆ, చిత్రం వట తరోర్మూలే వృద్ధ శిష్య గురోరివ గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యోస్తు చిన్న సంశయ. ఇది శ్లోకం. ఆ, దాని భావమేనండి. ఎంత ఆశ్చర్యం! చిత్రం అంటే ఆశ్చర్యం అని అర్థం అండి. ఆ, చూడు, మనం తీసుకునే చిత్రం అంటే బొమ్మ కాదుడా, ఆ, చిత్రం అంటే బొమ్మ అని అర్థం వస్తుంది, అటు కాదు ఇది. ఉమ్, కొంచెం బాగా వినండి. దక్షిణామూర్తికి సనక సనందనాథులకి మధ్య జరిగినటువంటి స్టోరీ వినండి, 2 వాక్యాలు. ఉమ్, ఆహా, ఎంత ఆశ్చర్యం అండి. అశ్వత్థ వృక్షం కింద దక్షిణామూర్తి ఉన్నాడు. ఉమ్, సనక సనందనాథులు 4 పోయి అడిగారు. ఉమ్, ఎట్లా అడిగారు? సౌండ్ లేకుండా అడిగారు. ఉమ్, ఆయన అటు చెప్పాడు, మౌనంగా చెప్పాడు. సౌండ్ లేకుండా. మౌనంగా చెప్పాడు. వీళ్ళు ఎట్ట విన్నారు? సందేహ నివృత్తి అయిపోయింది. ఎవరు చెప్పినారు? నేనే నువ్వు ఎక్కడ చెప్పినారు చెప్పండి. ఇప్పుడు చెప్పిన విషయంలో నేనని నువ్వని ఎవరు మాట్లాడి మనమేం మాట్లాడుకుంటాం అంతా. ఇప్పుడు తెలుగు అర్థం, సాధారణ అర్థం చెప్తాను చూడండి. నేను మాత్రం అండర్లైన్ చేశారు కదా, మీరు గుర్తు చేశారు బాగానే. చాలా ముఖ్యమైన విషయం అండి. ఇంకా 5 నిమిషాలు ఉంది కదా, అయినా పర్వాలేదు. చూడండి, అక్కడ దక్షిణామూర్తి అంటే శంకర భగవత్పాదులు కల్పించినటువంటి పాత్ర. దక్షిణామూర్తి అంటే పరిపూర్ణమే. అవును. ఇక్కడ నేను మాత్రమే అంటే అది గుర్తుపెట్టుకోండి. అవును, ఏం చేసి నేను మాత్రమే అంటే అది అని ఆపాదించండి, అన్వయించండి. చెప్తా, అది శ్రీకృష్ణ పరమాత్మ గాని పరిపూర్ణమే గాని ఏదైనా గాని ఓకే, దక్షిణామూర్తే. దక్షిణామూర్తి అది. మరి వ్యాఖ్యాత ధర్మం అంతే. అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి చెప్తున్నా, అంతే. నాకు కూడా తెలియదండి. ఆ వృక్షం ఏం వృక్షం? అదే అశ్వత్థ వృక్షం. అశ్వత్థ వృక్షం అంటే అర్థం ఏంటి? తలకి మీరు చూపిస్తారు దాన్ని. అది చూపిస్తారు, లేని చెట్టు అని అర్థం.
లేని చెట్టు అని అర్థం. ఆహా. స్వత్వం అంటే ఉండేదండి, ఆహా. అశ్వత్వం అంటే లేనిదండి. ఓహో. లేనెరుకతో ఆయన చెప్పాడు. వీళ్ళు లేనెరుకతోనే క్వశ్చన్లు అడిగారు, ఆయన లేనెరుకతో సమాధానం చెప్పాడు. ఇద్దరు సమాధానం పడిపోయినారు. ఎంత ఆశ్చర్యం అండి. అంటే మన భాషలో చెప్పాలంటే, కలియుగంలో అల్లమా ప్రభు భాషలో చెప్పాలంటే, కలియుగంలో అల్లమా ప్రభుదే కదా అచల ప్రభు ప్రారంభం. శూన్య సింహాసనము నుంచి అనుభవ మంటపము ద్వారా అనుభూతి చెందినవాడు అచల పరిపూర్ణుడు. రాసుకోండి. శూన్య సింహాసనం నుంచి అనుభవ మంటపము ద్వారా అనుభూతి చెందినవాడు అచల పరిపూర్ణుడు. సింహాసనం నుంచి అనుభవ మంటపం అండి. అనుభవ మంటపం. అవును, అనుభవ మంటపం. మంటపం నుంచి అనుభూతి చెందినవాడే పరిపూర్ణుడు. అనుభూతి చెందినవాడు పరిపూర్ణుడు. ఓహో. శూన్య సింహాసనము నుంచి అనుభవ మంటపముతో అనుభూతి చెందినటువంటి వాడు పరిపూర్ణుడు. అంటే దీన్ని కరెక్ట్ గా మనం అన్వయించుకోవాలి. ఓకే, నేను అదే చెప్తున్నా కదా, అది ఎవరికి వాళ్ళు సద్గురుమూర్తి వచ్చి చెప్తారు, నాకు అంత నాలెడ్జ్ లేదు. కాబట్టి మళ్ళీ ముందుకు వెళ్తానండి. ఇంకొక వాక్యం చెప్తాను. నేను మాత్రమే అతని లక్ష్యం అయి ఉంది కాబట్టి, ఎట్లా సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతీయులకు లాగా. అంటే ఇప్పుడు అక్కడేమి, ఇక్కడ వింటూ ఉండే వాళ్ళంతా శ్రోతలంతా మీరు అట్టే ఆపాదించుకోండి దయచేసి. నిత్య యవ్వనులు వాళ్ళంటే ఎప్పుడు పుట్టలేదు సావలేదు వాళ్ళు. వాళ్ళు ఎవరు వాళ్ళు చెప్పండి, వాళ్ళ పేర్లు ఏం చెప్పారు? బ్రహ్మ మానస పుత్రులు అంటే ఏమి అర్థమా? కేవలం కల్పించబడ్డ పాత్రలు అంతే, ఎందుకంటే ఎక్కువ ఇక్కడ చెప్పడానికి ఇది వేదిక కాదు. కాబట్టి నేను మాత్రమే అయి ఉన్నవాడు ఎవడో అంటే పరిపూర్ణుడు మాత్రం, పరిపూర్ణమే టార్గెట్ గా కలిగినటువంటి వాళ్ళు ఎవరో అతనే జ్ఞాని. ఇంకా శ్రీకృష్ణుడు ఈ రీతి చెప్పింది మిథ్య కాదు, నిజమే అనే విషయాన్ని మనం తెలుసుకున్నామండి. దీన్ని మరింత మరింత వివరంగా, మరింత లోతుగా అని చెప్పలేం కానీ విశదంగా పరిశీలిద్దాం తర్వాత ఎపిసోడ్. లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా తక్షణమే తెలియగలరు. చతుర్విధ భక్తులంతా జ్ఞానిని నేనని ఎరుగుము, చతుర్విధ భక్తులందు జ్ఞానిని నేనేనని ఎరుగుము. నా యందు స్థిర భక్తితో నాలోనే స్థిరముగా నుండునతడు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణ. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశం గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం